మరణాత దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మోషే సుఖపవాసములలోని 38వ దినము ధ్యానము. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలుగజేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుష్యులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బలిపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణుతులు. ఆమెన్. సైతానును ఎదిరించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదురింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదురింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. సాతాను ఎదిరించుట. ఓ సాతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచ్చున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుదురు, కాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు గదా. ఆ జయము మా పక్షముగానున్న జయము గనుక నిన్ను జయించినట్లే. ఆమెన్. సమర్పణ ప్రార్థన. అతి పరిశుద్ధుడవైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవుట వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు, కానీ పాపము లేకుండా ఉండలేకపోవచ్చున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవచ్చున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్య, చంద్ర, నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి. మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి గాని లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నములోనికి, నా క్రియలోనికి పాపం ప్రవేశించినప్పుడెల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను. నీవు సహాయము చేయుదువు. చెడుగు కనబడినప్పుడు, ఓ సాతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకొన్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకొన్నాను. ఆమెన్. రాకడ ప్రార్థన. దేవుని సృష్టిలో విశ్వాసి యొక్క ఆత్మలో కూడా గుర్తులు అయిన తర్వాత త్వరగా వచ్చును, త్వరగా అని చెప్పియున్నాడు గనుక త్వరగా వచ్చుచున్నాడని నమ్ముటయే విశ్వాసి యొక్క గుర్తు. ఒకరికి పరిష్కారము కానప్పుడు నలుగురు కూడుకొని మన భావమేమి అని చెప్పుకొనవచ్చును, కానీ విసుగు కొనరాదు. ప్రభువా,
నీవు త్వరగా వచ్చుచున్నావు కాబట్టి మమ్మును త్వరగా సిద్ధపరచుము. ఆమేన్. నిర్గమకాండములోని 38వ అధ్యాయము. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చోనిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడవు గలవియు పేనిన సన్న నారవియునైన తెరలుండెను. వాటి స్తంభములు 20, వాటి దిమ్మలు ఇత్తడి దిమ్మెలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. ఉత్తర దిక్కుననున్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మెలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉత్తరపు దిక్కున 50 మూరలు. ద్వారము యొక్క ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణపు చుట్టూనున్న దాని తెరలన్నీయు పేనిన సన్న నారవి. ఈ స్తంభముల దిమ్మెలు రాగివి. స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కూర్చబడెను. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్న నారతో చేయబడినదియునైన బుటాపనిది. దాని పొడుగు 20 మూరలు. దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మెలు 4. వాటి వంకులు వెండివి. వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండె బద్దలు వెండివి. మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయుల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రికుడైన హూరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడను ఆహీసామాకు కుమారుడును అయిన అహోలియాబు అతనికి తోడయుండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీల ధూమ్ర రత్నములతోనూ సన్న నారతోనూ బుటా పని చేయువాడునై ఉండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వేయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 114 మనుగుల 530 తులములు. సమాజములో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మనుగుల 1575 తులములు. ఈ పన్ను
20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటికి అరతులము ఆ 400 మనుగుల వెండితో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డతెరకు దిమ్మెలను అనగా ఒక దిమ్మకు 4 మనుగుల చొప్పున 400 మనుగులకు 100 దిమ్మలు పోయబడిను. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండె బద్దలతో చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడు 280 మనుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారము ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకును దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను. ఆమేన్. 10 ఆజ్ఞలు ప్రభు భోజనము. ప్రార్థన. మా తండ్రి అయిన యేసు ప్రభువా, నీవు మమ్ములను నీ బల్ల యొద్దకు రమ్మని కోరుచున్నావు. అక్కడ నీ శరీర రక్తములు ఆహారముగా నీవు ఉంచినావు. మేము సిద్ధపడుటకు ఈ దినము సిద్ధపడు వర్తమానము దయచేయము. ఆమెన్. ప్రసంగము. పోయిన ఆదివారము ప్రభువు యెరూషలేముకు వెళ్ళిన అంశము మీద మాట్లాడుకున్నాము. అప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళేటందుకు సిద్ధపడినారు. గార్ధబమును తీసుకుని వచ్చి దాని మీద బట్టలు వేసి ఆయన కూర్చుండి ప్రయాణము చేసెను. ఆయన సిద్ధపడకుండా యెరూషలేము వెళ్ళలేదు. ఆది కాలము నుండి చివరి కాలము వరకు ప్రభువు సిద్ధపడకుండా ఏ పని చేయలేదు. సమస్తము సిద్ధపరచెను. నేల మీద బట్టలు పరచబడిన కొమ్మలు వేయబడినవి. జన సమూహము స్తుతి చేయుట అది పోయిన వారము చెప్పిన పాఠము. ఈవేళ నేను సిద్ధపడే ఆరాధన కొరకు ఏదైనా వాక్యము వ్రాయమంటే హోసన్నా అని వ్రాయము. రేపు ప్రభు భోజనము తీసుకునేటప్పుడు వ్రాయదలిచిన పాఠము హల్లెలూయా. ఈ సాయంకాలము మాత్రము హోసన్నా, రేపు సాయంకాలము మాత్రము హల్లెలూయా. ఈ రెండు బైబిల్ నందున్నవి. తెలుగు భాష బైబిల్ నందు కూడా ఉన్నది. హోసన్నా అనగా రక్షించు, ప్రభువా రక్షించు అని బల్ల దగ్గరకు వచ్చువారు ప్రార్థింపవలెను. బైబిలులోని 10 ఆజ్ఞలు మనము చదివితే మనలో ఏమి తప్పిదములున్నవో తెలుసుకొనగలము. ఆ 10 చదివితే వాటి ద్వారా మన హృదయములోనున్న లోటులు తెలుసుకొందుము. ఆ 10 ఆజ్ఞలకు విరోధముగానున్న 10 సంగతులు మన హృదయములోనున్నట్లును తెలియును. అప్పుడు హోసన్నా అనవలెను, ప్రభువా రక్షించుము. వేటి నుండి నీవు చెప్పిన ఆ 10 ఆజ్ఞలలోని విషయములను బట్టి నేను నడుచుటలేదు. ఆ పాపములు నాలో ఉన్నవి, తలంపు, మాట, క్రియలోనున్నవి. గనుక హోసన్నా, ప్రభువా రక్షించు అనకపోతే, ఈ సిద్ధపాటు ఆరాధన చేయకపోతే రేపు బల్ల దగ్గరకు వెళ్ళలేము. ఒకవేళ ఈ 10 ఆజ్ఞలలో అన్నిటికీ విరోధముగా కాకపోయినా కొన్నిటికైనా విరోధముగా ఉంటే హోసన్నా అనవలెను. వాటిలో మొదటి ఆజ్ఞకు విరోధమైన సంగతి మనలో ఉంటే అప్పుడు హోసన్నా అనవలెను, ప్రభువా ఈ పాపము నుండి నన్ను రక్షించుము. రెండవ ఆజ్ఞకు విరోధముగానుంటే అప్పుడు హోసన్నా అనవలెను. అలాగూ ఈ 10 ఆజ్ఞల ప్రకారము ఇంటి దగ్గర పరీక్షించుకొనవలెను. ఒక్కొక్క దాని దగ్గర హోసన్నా అనవలెను. మూడవ ఆజ్ఞకు విరోధముగా పాపము లేకపోతే హోసన్నా అననక్కరలేదు. ఒక శిష్యుడు నీటి మీద నడిచి నడిచి మునిగిపోవుచున్నాను, రక్షించు ప్రభువా అనెను. అప్పుడు రక్షించెను. అలాగూ ఈ 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞకు విరోధముగా ఉన్నామో ఆ పాపమును ఒప్పుకున్న తర్వాత హోసన్నా అనవలెను. నేటి సాయంకాల వర్తమానము ఏమనగా ఈ 10 ఆజ్ఞలను బట్టి రక్షించుకొనుట. మొదటి వర్తమానము పరీక్షించుకొనుట, పరీక్షించుకున్న పిమ్మట ఒప్పుకొనవలెను గనుక అది రెండవ వర్తమానము. మూడవది రక్షించుము అని అనుట. ఈ 3 వర్తమానముల ప్రకారము చేస్తే
మీరు సిద్ధపడి ఆరాధనకు వచ్చినట్లు గనుక ఫలితముండును. అలాగూ సిద్ధపడకపోతే రేపు బల్ల యొద్దకు వెళ్ళినను ప్రయోజనము లేదు. ఒక బోధకుడు ఈ మాట చెప్పెను. ఒక చిన్నపిల్లవాడు బూడిద ఉన్న బూడిద కుప్ప మీద కూర్చున్నాడు. దగ్గరకు వచ్చి, అబ్బాయి, నీ బుగ్గకు బూడిద రాసుకున్నావేమి అన్నాడు. వెంటనే తన చేతితో బుగ్గ మీద బూడిదను తుడుచుకున్నాడు. ఇంకా ఎక్కువైనది, చేతికి బూడిద ఉన్నది గనుక ఎక్కువైనది. అలాగూ 10 ఆజ్ఞల ప్రకారము పరీక్షించుకొనకుండా తప్పు ఒప్పుకొనకుండా బల్ల యొద్దకు వెళితే మరింత బూడిద వ్రాసుకున్న పిల్లవాని పోలియుండును, పాపము ఎక్కువగును. అందుకే కొందరు ప్రభు భోజనమైన తరువాత ఇంకా ఎక్కువ పాపములోనికి వెళతారు. ఈ రాత్రి ఆ చిన్నవాని కథ ఆలోచించండి. ఉదయమునకై నా హృదయము పూర్తిగా శుభ్రము కావలను. సంస్కారమునకు ముందు ఏమని రావలను? హోసన్నా అని కాదు, ఓ హల్లెలూయా అని రావలను. ఎందుకు? నిన్న శనివారము గుడిలో వర్తమానము విన్నప్పటి నుండి హృదయము శుద్ధి చేసుకున్నాను. ఇప్పుడు హోసన్నా అనను, హల్లెలూయా అంటాను, అనగా స్తోత్రము అంటాను. స్తోత్రించుచు స్తుతించుచు రక్షించినందుకు, క్షమించినందుకు, పాప వివరము తెలిపినందుకు, ఒప్పుకునేటట్లు చేసినందుకు, రక్షించుమని పలికినందుకు హల్లెలూయా అని బెంచి దగ్గర నుండి చెప్పుచు బల్ల దగ్గరకు రావలను. ఈ వర్తమానము ప్రకారము మీరు చేయకపోతే మీ బెంచి దగ్గర మీరుంటేనే మంచిది. హల్లెలూయా అంటూ రావలను. ఇప్పటి నుండి రేపటి వరకు హోసన్నా అంటూ రావలను. రేపు బల్ల దగ్గరకు మాత్రము హోసన్నా అంటూ రావలను. మీ ఇష్టము. మీరెన్నిసార్లు చెప్పినా మంచిదే. మరలా పాపములు ఒప్పుకొననక్కరలేదు. మీరు ఇంటి వద్దే పాప క్షమాపణ పొందియుందురు. కృప మీకు తోడయుండునుగాక. ఈ వర్తమానం ప్రకారము జరుపుకునే కృప, రేపు హల్లెలూయాతో రాగలిగే కృప దేవుడు మీకు దయచేయునుగాక. పోయిన ఆదివారము గొప్ప పండుగ, జయముతో యెరూషలేము వెళ్ళుట, దారి పొడుగున సంతోషమే, విచారమే లేదు. వారు స్తుతించుచున్నారు, హోసన్నా అని కూడా అన్నారు. రెండూ అవసరమే. సిద్ధపడుటకు హోసన్నా, బల్ల దగ్గరకు వచ్చుటకు హల్లెలూయా. భూమి మీద జీవించినంత కాలము హోసన్నా అనవలెను. పరలోకము వెళ్ళిన తర్వాత కూడా హల్లెలూయా హోసన్నా ఉండదు. భూమి మీద మాత్రము రెండూ ఉండును, అనగా రక్షించు అనేది మరియు స్తోత్రము. మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ విడిచిపెట్టుదుము. ఆజ్ఞకు విరోధమైన పాపములు విడుచుదుము. ఒప్పుకొనుట తీర్మానము. హోసన్నా విడిచిపెట్టి ఒక్క హల్లెలూయా అన్న మాట మాత్రము పైకి వెళ్ళును. ఈ హల్లెలూయా మన జీవాంతమందు పైకి వెళ్ళకముందు ఎక్కడన ఉన్నప్పుడే పైకి వెళ్ళుట అవసరము. యేసు ప్రభువు గార్ధవము మీద ఇప్పుడు లేడు, గార్ధపాసీనుడుగా లేడు, విజ్ఞాపన సింహాసనము మీదనున్నారు. గనుక మనము భూమి మీద నుండి హోసన్నా అని అంటూ పాపాత్మురాలైన స్త్రీ కన్నీటి దారతో ప్రభు పాదముల మీద పడెను. అలాగే హోసన్నా అనే మనము ఈ సిద్ధపాటు శనివార సాయంకాలమున ఆయన పాదముల మీద పడవలెను. ఆమె వలె కన్నీటి దార కలిగి ఉండవలను. అదైన తర్వాత హల్లెలూయా అని స్తుతి చేయవలను. దాని వలె ఇది కూడా జరపవలను, ఎంతో ఎక్కువగా జరపవలెను. పాదముల మీద సాష్టాంగముగా పడిపోయినంతగా హల్లెలూయా పాదముల మీద కాదు గాని పైనున్న విజ్ఞాపన సింహాసనం వరకు, త్రియేక దేవుని సింహాసనం వరకు వెళ్ళవలను. రేపు ఎట్లయినా ప్రభువు నందు నిద్రించినప్పుడు హల్లెలూయా అని ఎలాగైనా వెళుదుము. గనుక ఇప్పుడే అలాగు వెళ్ళవలను. అట్టిది కాదు, ఇట్టివారు బల్ల యొద్దకు రావలను. మనకు 2 రకములైన బలము అవసరము. ఒకటవది ఇట్టి బలము, రెండవది అట్టి బలము అవసరము. ఒకటవది రక్షించు అని అనగల బలము, రెండవది రక్షించినావు ప్రభువా హల్లెలూయా అని అనగల బలము. ఈ 2 బలములు కావలను. మనము ఆ బలము పొందిన అనగా పాపములు ఒప్పుకునే తెలుసుకునే బలము, జ్ఞాన బలము, ఒప్పుకునే బలము, పశ్చాత్తాప బలము, తీర్మానము చేయు బలము, అనగా హృదయములో హృదయ విశ్వాసము రక్షించు అనే ఆశ్రయ బలము. మనము మన పాపములను బట్టి విచారమును బట్టి ప్రభువును ఆశ్రయించుట జరుగును. లేని ఎడల రక్షణ లేదు గనుక అది ఆశ్రయ బలము. ఇది ఉంటేనే గాని అది ఉండదు. కాబట్టి ఈ రెండిటిని గురించి ఈ శనివారము గుడిలో మాత్రము కాక రేపు
రేపు కూడా సిద్ధపడి సిద్ధముగానున్న సంస్కార భోజనము హల్లెలూయాతో భుజించుటకు మీరందరూ రండి. నిరాశపడవద్దు. రక్షించేవాడు హోసన్నా దగ్గరున్నాడు. హల్లెలూయా అనేవాడు పరలోక సింహాసనము మీద ఉన్నాడు గనుక అధైర్యపడవద్దు. రక్షించగలడు, తిండి పెట్టగలడు, స్తుతి చెప్పుటకు స్తుతి పాట నేర్పగలడు. ప్రకటనలో పాత నిబంధనలో సువార్తలలో ఉన్నది హల్లెలూయా. గనుక ఇది క్రొత్త కాదు. కొంతమంది క్రైస్తవులు తమ కుమార్తెలకు హల్లెలూయా అమ్మ అని పేరు పెట్టుచున్నారు, హోసన్నా అని పేరు పెట్టుటలేదు. ఇది ఉంటేనే కానీ అది ఉండదు. ఒట్టి హల్లెలూయా ఉంటే, ఒట్టి హోసన్నా దేవునిని మెచ్చుకొనందే. హల్లెలూయా అంటే సంస్కారం ఆచరించుటకు ఆకలి లేకుండా, హల్లెలూయా అంటే సంస్కార భోజనమునకు సిద్ధపడండి. ఈ ఆరాధన ఉన్నదని ఇది వరకు తెలియదా? పోయిన సంవత్సరము ఇలాగు లేదా? ఈ వేళైతే హోసన్నా హల్లెలూయా. ఈ ఒప్పుదల, ఈ యొక్క వివరము విన్నారు కానీ ఇదివరకే సిద్ధపడినారు. అది జ్ఞాపకమును తెచ్చుకొని సిద్ధపడండి. ఒక జమీందారు విందు సిద్ధపరిచి ఒక మాట అన్నాడు. ప్రభు బల్ల మీద రొట్టె ద్రాక్ష రసమున్నది. ప్రభు బోధకుడున్నాడు, రొట్టె ఇస్తాడు, బోధకునితో పాటు ప్రభు ఇస్తారు. ఇంత ఘనమైన భోజనమునకు రమ్మని ప్రభు పిలుచుచున్నారు. ఈ కథలో రాజు విందునకు రమ్మని చెప్పినాడు. మంచివారిని పిలిచినారు, గొప్పవారిని, బీదవారిని, పొదలలో, రాజపాలలలో, వీధులలోనున్న వారిని అందరినీ పిలిచెను. వచ్చిన రాకపోయినా పిలుపు అందరికీ రండి, సమస్తము సిద్ధమై ఉన్నది. గార్ధబము సింహాసనము మీద కూర్చున్న మన రాజు కూడా ఈ మాట అంటున్నాడు. రండి, సమస్తము సిద్ధమైనది, సిద్ధపడి రండి. ఇది ఇంతకు మునుపే ఎక్కువ మార్లు చెప్పుకున్న వర్తమానములు కలుపుకొని ముస్తాబై రండి. మీరెలాగైనా స్నానము చేసి నూతన వస్త్రములు వేసుకొని వస్తారని తెలుసు. నేను చెప్పిన ప్రకారము సిద్ధపడి రండి. దీవెన. ఈలాగు 40 దినములలో మీరు ఆయన సన్నిధిలో మీ కొరకు సిద్ధపరిచిన మహిమ అనుభవములను, అంతరంగ సంస్కారమును అందుకొని ఆయన రూపమును సంపూర్ణముగా ధరించుకొందురుగాక. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మరణాత.